హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యాస్ ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ హైదరాబాద్, బెంగళూరు. సో జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యాస్ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి సో దట్ ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వ్యాస్ ఫస్ట్ హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు డెవలపర్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ బెంగళూరు. అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి అసోసియేట్ ఆఫ్ సైన్స్, బీటెక్, బీఈ, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ అప్ టు 2.5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వ్యూయర్స్, కోడ్ని డెవలప్ చేయాలి, ప్లాన్ టు మీట్ ప్రోడక్ట్ ఆర్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ అని ఇచ్చారు. అండ్ అలాగే డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి, డాక్యుమెంట్ అసైన్డ్ వర్క్ ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ కమ్యూనికేషన్ టు ఆల్ ఇంపాక్టెడ్ ఏరియాస్ అని చెప్పి చాలా నీట్గా మెన్షన్ చేశారు. మీటింగ్స్లో స్టేటెడ్ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. రిజాల్వ్ డిబగ్ సింపుల్ ఇష్యూస్ ఐడెంటిఫైడ్ త్రూ కోడ్ టెస్టింగ్ and provide support in customer technical issues to overcome limitation within the product and good ఇచ్చారు వ్యూయర్స్. అండ్ లాస్ట్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే టు సపోర్ట్ ఇన్ డెవలపింగ్ కన్స్యూమబుల్ ప్రోడక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు ఎలిజిబులే. వ్యూయర్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి డెలాయిట్ నుంచి రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ హైదరాబాద్. వీళ్ళు కన్సల్టెంట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. అండ్ ఈ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి ఫర్ ఇండివిజువల్, కంపెనీస్, పార్ట్నర్షిప్ యాజ్ పర్ ది ట్యాక్స్ లాస్ అని ఇచ్చారు. అండ్ అలాగే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే అబిలిటీ ఉండాలి ఫ్రమ్ రిలవెంట్ అకౌంటింగ్ సిస్టమ్ యాజ్ పర్ రిలవెంట్ ప్రాసెస్ అని ఇచ్చారు. ప్రిపేర్ సపోర్టింగ్ వర్క్ పేపర్స్ టు సపోర్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ ట్యాక్స్ రిటర్న్స్. డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రిపేర్ బిల్ అండ్ అసిస్టెంట్ విత్ వేరియస్ బిల్లింగ్ టాస్క్, వర్కింగ్ విత్ బిల్లింగ్ టీమ్ అని కూడా హైలైట్ చేసి ఇచ్చారు. డెవలప్ టెక్నికల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషనల్ సపోర్ట్ యాజ్ రిక్వైర్డ్. ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి. క్వాలిఫికేషన్ చూస్తే ఎన్కామ్ విత్ 60% పాస్ అయిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. స్ట్రాంగ్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. కామన్ స్కిల్స్ చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లెర్నింగ్ యాటిట్యూడ్ అయి ఉండాలి, బేసికల్గా క్విక్ లెర్నర్ అయి ఉండాలి, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ అని ఇచ్చారు. ఇంకా కంప్యూటర్ పరంగా చూస్తే ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ ఎక్సెల్ అండ్ వర్డ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, మెయిన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. వ్యూయర్స్ నెక్స్ట్ మనకి డెల్ నుంచి రిలీజ్ అయింది. డెల్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే ఎవరికైతే పైథాన్ మీద నాలెడ్జ్ ఉంటుందో, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండ్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తే participate in preparation of review, evaluation of software, storage requirement and specifications అని మెన్షన్ చేశారు. సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మెథడాలజీ గురించి నాలెడ్జ్ ఉండాలి. రివ్యూ అండ్ ఇంప్లిమెంట్ టెస్ట్ స్ట్రాటజీస్ ఫర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అని ఇచ్చారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పర్టికులర్ జాబ్ పొజిషన్కి మాత్రం మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ. అండ్ అలాగే సర్వర్, నెట్వర్కింగ్, క్లయింట్ టెక్నాలజీస్ మీద కూడా ఐడియా ఉండాలి అప్లై చేసుకునే క్యాండిడేట్కి. వ్యూయర్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ హెచ్బీసీ నుంచి రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ బెంగళూరు. ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి అండ్ లైక్ దే ఆర్ హైరింగ్ ఫర్ ట్రైనీ పొజిషన్. వ్యూయర్స్ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తే అంటే లైక్ మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ పొజిషన్స్. రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ ఇన్ ఇంగ్లీష్. కస్టమర్స్, సప్లయర్స్తో డీల్ చేయాలి ఫ్రమ్ నార్త్ అమెరికా అని చెప్పి మెన్షన్ చేశారు.
కస్టమర్ క్వైరీస్ని హ్యాండిల్ చేయాలి వయా ఈమెయిల్ త్రూ కానివ్వండి, ఫోన్ త్రూ కానివ్వండి. అకౌంట్స్ పేయబుల్ రిలేటెడ్ క్వెరీ హ్యాండ్లింగ్ ఇస్ ప్రిఫర్డ్ అని చెప్పి ఇచ్చారు. మేనేజ్ బిజినెస్ అండ్ సప్లయర్ క్వెరీస్, ప్రొవైడింగ్ అడ్వైస్, సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్, క్లారిఫికేషన్ ఆన్ ప్రాసెస్ అండ్ అగ్రీ న్యూ వేస్ ఆఫ్ వర్కింగ్ అని కూడా ఇచ్చారు వ్యూయర్స్. అండ్ క్యాండిడేట్ రిజల్ట్ ఓరియంటెడ్ అయి ఉండాలి, డెడ్ లైన్ ఓరియంటెడ్ అయి ఉండాలి, ఆన్ టైం వర్క్ని ప్రయారిటైజ్ చేసుకొని విత్ ఇన్ టైంలో వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ యాజ్ అసోసియేట్ వెండర్ రిలేషన్స్ యూ విల్ అని చెప్పి మనకి వర్క్ రిలేటెడ్ ఇంకొంచెం డీప్గా కూడా మెన్షన్ చేశారు. అక్యురేట్గా టైమ్గా అకౌంటింగ్ పోస్టింగ్స్ అయితే చేయాలి, టైమ్ని రీకన్సిలేషన్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ కంపెనీ ప్రాఫిట్ అని ఇచ్చారు. ఇంటెన్సివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రోల్, క్వెరీస్ టు బి వర్క్ టు ది కంక్లూజన్, high degree of judgment, decision making to ensure payment and charging accurately అని ఇచ్చారు. అండ్ అలాగే యాజ్ we are discussed ఇది వెండర్ రిలేటెడ్ కాబట్టి వర్క్ విత్ వేరియస్ బిజినెస్ పార్ట్నర్స్ వయా మీటింగ్ త్రూ కానివ్వండి, వాళ్ళ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆన్ ప్రాసెస్ అండ్ అగ్రీ న్యూ వేస్ ఆఫ్ వర్కింగ్ అని కూడా ఇచ్చారు. సో డిగ్రీ చేసిన వాళ్ళు పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి యూరోఫిన్స్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు అసోసియేట్ ప్రోడక్ట్ సపోర్ట్ స్పెషలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అండ్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీ, ఎంసీఏ, ఎంఎస్ ఐటీ, బిఎస్ ఐటీ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, మల్టీ టాస్కర్ అయి ఉండాలి, గుడ్ నాలెడ్జ్ ఆన్ డేటాబేస్ మ్యానిపులేషన్ స్కిల్స్ అని ఇచ్చారు. అండ్ అలాగే ఇంగ్లీష్లో గుడ్ గ్రిప్ అయితే ఉండాలి వ్యూయర్స్. క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. మనకి 24/5 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సపోర్టింగ్ ఇంటర్నల్ కస్టమర్స్ అని ఇచ్చారు, దట్ టు ఆన్ కాల్ సపోర్ట్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇన్ హౌస్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అండ్ అలాగే టెక్నికల్ ఫంక్షనల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలి. L2 సపోర్ట్ లైక్ డయాగ్నోసిస్, ఇన్వెస్టిగేషన్, రెజల్యూషన్, కోఆర్డినేషన్ విత్ బిజినెస్ అప్లికేషన్ ఓనర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అని ఇచ్చారు. క్రియేషన్ ఆఫ్ టికెట్ అండ్ ట్రాకింగ్ త్రూ లైఫ్ సైకిల్, సపోర్ట్ L3 టీమ్ డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ అని కూడా వర్క్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ జాబ్ రోల్. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి IQVIA నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ట్రైనీ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్కి అప్లై చేసుకోవడానికి 0 నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. బేసిక్గా క్యాండిడేట్ సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి, సెల్ఫ్ లెర్నర్ అయి ఉండాలి, keen attention to detail to participate, address with aptitude to embrace, be for change అని చెప్పి చాలా క్లియర్గా సింగిల్ లైన్లో మనకి వర్క్ రిలేటెడ్ రిక్వైర్డ్ స్కిల్స్ మెన్షన్ చేశారు మనకి నోటిఫికేషన్లో. గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి వ్యూయర్స్. బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి లైక్ C++, SAS, SSL అని చెప్పి మెన్షన్ చేశారు. జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్ అండ్ క్లినికల్ రీసెర్చ్ అని కూడా ఇచ్చారు. సో ఆ ఫీల్డ్లో కూడా మీకు కొంచెం జనరల్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. క్వాలిటీ కాన్షియస్ విత్ హై డిగ్రీ ఆఫ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, క్యారింగ్ అవుట్ డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ టు లాస్, రెగ్యులేటరీ స్టాండర్డ్స్ విత్ ద కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అని వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి రిగార్డింగ్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్ మీద వర్క్ చేయాలి, పవర్ పాయింట్ అప్లికేషన్ గురించి కూడా తెలిసి ఉండాలి. అండ్ వర్క్ రిలేటెడ్ చూస్తే వ్యూయర్స్ మనకి జాబ్ గురించి చూస్తే పర్ఫార్మ్ క్వెరీ రెజల్యూషన్ అని ఇచ్చారు ఫర్ ఆల్ కంప్లీటెడ్ డేటా ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ల్యాబ్ డేటా మేనేజ్మెంట్ అని మెన్షన్ చేశారు. సపోర్ట్ రైటింగ్ డేటా కాన్ఫిగరేషన్ సెట్టింగ్ ఇన్ ల్యాబ్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ టు క్రియేట్ న్యూ డేటా ట్రాన్స్ఫర్ స్ట్రీమ్స్ అండర్ ప్రాపర్ గైడెన్స్, ప్రొవైడ్ బ్యాకప్ సపోర్ట్ ఆన్ ఫైల్ డెలివరీ టాస్క్ టు అదర్ అనలిస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ హాలిడేస్ ఆర్ లీవ్స్, and as well as help in review and maintenance of steady documentation under proper guidance to keep everything audit ready. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హెల్ప్స్ ఇన్ రివ్యూ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టడీ డాక్యుమెంటేషన్ అని కూడా ఇచ్చారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ మనకి. కాపీ స్టడీ టీమ్ లీడ్ ఇన్ ఆల్ స్టడీ రిలవెంట్
కమ్యూనికేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత రిగార్డింగ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఓలా నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి అడ్వాన్స్డ్ డిప్లొమో, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. STLC, మాన్యువల్ టెస్టింగ్, నాలెడ్జ్ ఆన్ మొబైల్ అప్లికేషన్, నాలెడ్జ్ ఆన్ సెలీనియం ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అలాగే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్, డేటా స్ట్రక్చర్, అల్గోరిథమ్ ఫర్ కామన్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్, కాంప్లెక్సిటీ అనాలిసిస్, యాప్టిట్యూడ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని మనకి థర్డ్ పాయింట్లో రిక్వైర్డ్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. లైక్ యాప్టిట్యూడ్ నాలెడ్జ్ ఉండాలి, కాంప్లెక్సిటీ అనాలిసిస్ తెలిసి ఉండాలి, బేసిక్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్తో డీల్ చేయాలని ఇచ్చారు మనకి థర్డ్ పాయింట్లో. అండ్ అలాగే అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీద అయితే మీరు ప్రొఫిషియంట్ అయి ఉండాలి. మస్ట్ బీ ఏబుల్ టు రైట్ సింపుల్ కోడ్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే రైట్ టెస్ట్ కేసెస్ టు డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఆటోమేటెడ్ చెక్స్ అండ్ రిపోర్టింగ్ బ్యాక్ టు ది టీమ్, reporting defects and working with team to resolve them, coaching other team members in relevant aspects of testing. So other team members ni kuda coach cheyali manam. Ensure appropriate testing tasks are scheduled during the release and planning. Actively collaborating with developers and business stakeholders to clarify requirements in the terms of testing kanivandi, consistency kanivandi, completeness ki like complete process related kanivandi. We need to collaborate and we need to work on it. Perform quality assurance of web applications using test cases. Write automated scripts to perform regression and testing of application. Check consistency of application both at web application level simultaneously at database level using SQL. So total manki 15 points lo work related each and everything mention చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ నోటిఫికేషన్ మనకి టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు. అసోసియేట్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ పొజిషన్కి, వర్క్ లొకేషన్ హైదరాబాద్. ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్ చూస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండి విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ప్రాసెసింగ్ ఇన్స్పెక్షన్ కాపీస్ త్రూ సేల్స్ ఫోర్స్ అండ్ మెయింటైన్ కస్టమర్ డేటా అని చెప్పి మెన్షన్ చేశారు. సో కస్టమర్ డేటాని మెయింటైన్ చేయాలి. అండ్ క్యాండిడేట్కి షుడ్ హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ సేల్స్ సైకిల్, ఇన్వెంటరీ టైప్స్, రిటర్న్ అండ్ క్రెడిట్ ఆర్డర్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. అండ్ అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ బ్యాచ్ రిటర్న్స్ ఫర్ అగ్రీడ్ సెట్ ఆఫ్ కస్టమర్స్ టు అగ్రీడ్ స్టాండర్డ్స్, ప్రాసెసింగ్ ఆఫ్ సింపుల్ ఈబుక్ ఆర్డర్స్ త్రూ Mantle, download invoice copies from SAP and share it with the customers అని వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు వ్యూయర్స్. అండ్ అలాగే CRM సిస్టమ్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇది కంప్లీట్లీ సేల్స్ రిలేటెడ్, ఇన్వాయిసెస్ గురించి డీల్ చేయాలి, కస్టమర్స్తో డీల్ చేయాలి. క్యాండిడేట్కి ఎక్సెల్ మీద గుడ్ నాలెడ్జ్ ఉండాలి సో దట్ హీ ఆర్ షీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ ఆఫ్ ఈబుక్స్ అండ్ జర్నల్స్ అని ఇచ్చారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ దే కెన్ communicate, collaborate with customers, stakeholders, internal team members. అండ్ ఈ-కామర్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ పర్సనల్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఆబ్వియస్లీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, IT స్కిల్స్ ఉండాలి, MS ఆఫీస్ ప్యాకేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, SAP గురించి నాలెడ్జ్ ఉండాలి, ఇంటర్నెట్ గురించి లైక్ బేసిక్ టర్మినాలజీస్ గురించి తెలిసి ఉండాలి. యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ కానివ్వండి, MBA కానివ్వండి, డెజైరబుల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్. క్యాండిడేట్కి కెన్ డూ యాటిట్యూడ్ ఉండాలి, సాల్వ్ ఇట్ నవ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. హూ కమ్ ఫ్రమ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసిప్లైన్స్
అండ్ విత్ వెరైటీ ఆఫ్ కమ్యూనికేషన్ స్టైల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. వర్క్ లొకేషన్ హైదరాబాద్. నేను అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ ఇస్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో ఎవరైతే ఇంట్రెస్టెడో మెయిన్లీ ఎలిజిబులో, ఇఫ్ యువర్ ప్రొఫైల్ మ్యాచెస్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్ వ్యూయర్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. Please do subscribe channel to receive all latest job updates regarding private, government, MNC, work from home option time to time. Thank you very much.